ముస్లిం మైనార్టీలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్ వద్ద 2.84 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ముస్లింలు పవిత్రంగా భావించే మజీదుల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు తెదేపా అధ్యక్షుడు గోమాడ వాసు, మూతాజా, మౌలాలి, పెదిరెడ్ల ఈశ్వరరావు, దుబాయి బాషా, జయలక్ష్మి, అఫీజ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి పురాతన గ్రామం, పాత గ్రామం అయినటువంటి అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు జీవీఎంసీ నిధుల ద్వారా సుమారు 2,84,47,000కు ఈరోజు మేము శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. గతంలో ఒక 50 లక్షలకి కబ్రస్థాన్ కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇమ్రాన్ గారికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి. అటు సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటి నుంచో సుమారు 200 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది. ఆ మసీదుని సున్నీ మసీద్కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు. ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం. గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది. ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి మసీద్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.